Hi guys, welcome back to my channel. First of all, a big thank you to all my subscribers who have been supporting me throughout my journey. It really means a lot. And those of you who are watching my video for the first time, hi, my name is Kavya. I'm so happy to have you here. And today's video is all about the most magical place in spring, that is Tulips Farm. సో మేమైతే హోల్ అండ్ రిచ్ ఫార్మ్స్కి వచ్చినాము. ఇది న్యూ జెర్సీలో ఉంది. కమ్ విత్ మీ టు సీ ద టులిప్స్ ఫార్మ్. సో ఎంట్రన్స్లో ఇలా అందరు లైన్లో నిల్చొని ఆ ట్రక్లో వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. సో బేసిక్గా వాక్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే అలా ట్రక్లో వెళ్ళొచ్చు టు సీ అరౌండ్. సో టులిప్స్ ఏంటి అంటే స్ప్రింగ్ బ్లూమింగ్ ఫ్లవర్స్ అంటారు. లైక్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. రెడ్, పింక్, యెల్లో, వైట్, పర్పుల్, ఈవెన్ మల్టీ కలర్లో కూడా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో టులిప్స్ అయితే ఒరిజినల్గా సెంట్రల్ ఏషియా నెదర్లాండ్స్ నుంచి ఫేమస్ అనమాట. లైక్ దే సింబలైజ్ లవ్, జాయ్, ఫ్రెష్నెస్ అండ్ న్యూ బిగినింగ్స్ అని చెప్తారు. అండ్ ఇవి డ్యూరింగ్ మార్చ్ టు మే మధ్యలో ఉంటాయి టులిప్స్ ఫార్మ్స్. నేను వచ్చిందైతే హోల్ అండ్ రిచ్ ఫార్మ్స్. ఇది న్యూ జెర్సీలో ఉంది. ఇదైతే ద లార్జెస్ట్ యూపిక్ టులిప్ ఫార్మ్ ఇన్ యూఎస్ఏ అంటారు. ఓవర్ 8 మిలియన్ టులిప్స్ అక్రాస్ 300 acres ఆఫ్ ల్యాండ్లో వస్తాయంట. ఇట్స్ లైక్ వాకింగ్ త్రూ రెయిన్బో. ఇలా హార్స్ రైడ్ కూడా చేయొచ్చు. మస్తు సినిమాటిక్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ టులిప్స్ మనం పిక్ చేసుకోవచ్చు. $1 per stem అలా ఉంటుంది. అయ్యో కాదు, కొడుకుని పడేసి ఫోటోలు దిగుతున్నా మదర్. బ్రేకింగ్ న్యూస్. అయ్యో కిషాన్ గడి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే మమ్మీ. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట. ఖాళీ మామూలుగా లేదు అసలు. వెనక్కే పరిగెడుతున్నా. పూలతో ఫోటోలు తీసుకున్నాను. జాకెట్ తీసుకున్నాను. ఇది స్ప్రింగ్లో ఓన్లీ ఫ్యూ వీక్స్ మాత్రమే ఉంటుంది. సో ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళాలి మనము. అండ్ ఆ రోజు మార్నింగే మేము 10కే బుక్ చేసుకున్నాము. 9 కల్లా వెళ్ళాము. బట్ విండ్ మాత్రం చాలా హెవీగా ఉండే. ఇంకేం చేస్తాం, అలా విండ్లోనే కొన్ని పిక్చర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయి. లాస్ట్ 3 years నుంచి నేను ఈ ఫామ్కి వస్తున్నాను. ఫస్ట్ ఇయర్ మాత్రం అంత ఎక్కువ ఫుడ్ ట్రక్స్ లేకుండే. బట్ ఈ ఇయర్ మాత్రం ఇండియన్ ఫుడ్ కూడా ఉంది సర్ప్రైజింగ్లీ. ఇంకా అందరు ఫోటోలు దిగి బాగా అలసిపోయారనమాట. సో కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుడ్ తిని ఎనర్జీ తెచ్చుకుందామని చెప్పేసి చికెన్ ఓవర్ రైస్ అండ్ సమోసాస్ కూడా దొరుకుతున్నాయి. అంటే సమోసా ట్రై చేసాము. యమ్మీగా ఉండే. బాగుంది ఫ్రెండ్స్. తినక ముందుకే బాగుంది ఫ్రెండ్స్. తినక ముందుకే అయ్యమ్మా ఎండ ఇస్ మండింగ్ అంట. హోల్ అండ్ ఫనల్స్ something. Sun is shining. My husband is shining. Papa Nagra is very hungry. అవునా? పిజ్జా అప్పటికప్పుడే ఆన్ ద గోలో చేసి ఇస్తున్నారంట. చాలా యమ్మీగా ఉంది. అండ్ బుడ్డోడు మాత్రం వాళ్ళ మమ్మీ పొద్దున్నే లేచి మరి వాడి కోసం ఫుడ్ చేసి పెడితే అది తినకుండా చికెన్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. Also, if you like my outfit, bees on the purple hand painted dress. It's from my clothing page Anantya. డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయేసరికి ఫుల్ సన్నీ అయిపోయింది. ఇంకా చాలా బర్నింగ్గా ఉండే, అంత సన్ వచ్చేసింది. పొద్దున్నేమో విండ్, మధ్యాహ్నమేమో సన్. ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ ట్రై చేద్దాం అనుకున్నాం. బ్రో అయితే కెమెరా యాక్షన్ రోలింగ్ అని అనాల్సిన అవసరం లేదు, రెడీ అయిపోతాడు కెమెరా చూడగానే. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. మోహన్ నేనున్నాను సార్. ఏ మోహన్ రా. కేజీ కనిపించలేదే, దాంకున్నాడు. కృష్ణుడు
పెడుతున్నా ఫస్ట్ ఫస్ట్ భోజనం అండ్ మేమందరం అయితే అలా ఫన్ ఫీల్ డేని టులిప్స్ ఫామ్లో ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ఇయర్ అయితే కొత్తగా విండ్మిల్ కూడా పెట్టారు. అంత దూరం మేము వాక్ చేయలేదు, బట్ యా విండ్మిల్ కూడా ఉంది ఈ ఇయర్. దాని పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది అనుకుంటా, వెళ్ళాల్సింది బట్ వి మిస్డ్ ఇట్. అండ్ టులిప్ ఫామ్ని ఎంజాయ్ చేసిన తర్వాత మేమందరం కలిసి వైనరీకి వెళ్దాం అనుకున్నాం. అండ్ వెళ్ళే దారిలో అయితే ఇలా ఫామ్ మధ్యలో ఒక ఇల్లు ఉండే, అసలు ఇలా ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది, బట్ యా భయం కూడా వేస్తుంది అనుకోండి. అండ్ వైనరీకి అయితే రీచ్ అయిపోయాము, బట్ యా అన్ఫార్చునేట్లీ వైనరీ క్లోజ్ ఉంది. సో ఇంకా అందరం ఒక కన్ఫ్యూజన్లో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక గంట చర్చ తర్వాత సరే ఇంకా ఏదైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి సముద్రాకి వచ్చాము. ఈ రెస్టారెంట్ మాత్రం ఓన్లీ స్మార్ట్ క్యాజువల్ అటైర్ ఉంటే మాత్రమే అలవ్ చేస్తాడు. ఫ్లిప్ ఫ్లాప్స్, స్లైడ్స్, జాగర్స్, స్వెట్ ప్యాంట్స్ ఏమున్నా అలవ్ చేయడం అనమాట. ఇక్కడ బ్రో మాత్రం నీట్గా రెడీ అయ్యి వస్తున్నాడు లోపలికి. ప్రాపర్ అటైర్లో ఉన్నా కూడా కొన్నిసార్లు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వీడితో, లైక్ పేరెంట్స్ వస్తే కూడా వాళ్ళని కూడా అలవ్ చేయకుండా అలా. బట్ ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాము 1 year తర్వాత. ఇంకా అలా మంచిగా డ్రింక్స్ ఆర్డర్ చేసేసాం ఫస్ట్ అయితే. ఫస్ట్ టైం నేను డ్రింక్ మా హస్బెండ్కి ఇవ్వకుండా ఫుల్గా నేనే కంప్లీట్ చేశాను. ప్యాట్ ఆన్ ద బ్యాక్. వైనరీ మిస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎర్లీగా రెస్టారెంట్కి వచ్చేసాము. అండ్ ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ చేసేసాము. చికెన్లో ఆల్ 3 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసేసాము. అండ్ వెజ్లో అయితే గోబీ ఆర్డర్ చేశారు వీళ్ళు. అండ్ ఈ చికెన్ అయితే టూ స్పైసీ అని చెప్పారు, చాలా స్పైసీగా ఉండే తిన్నప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ ఇండియన్ బోండా లెక్కనే ఉంది. డెజర్ట్ ఆర్డర్ చేయకపోతే ఎట్లా, అందరూ డెజర్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా మెయిన్ కోర్స్ అయితే ఇంటికి వెళ్ళి తిందామని చెప్పేసి అందరు ఆర్డర్ చేసుకున్నాము. And that's how we spent our weekend. Hope you guys liked the video. Subscribe చేసుకోండి కదా. Bye. See you in the next one.